రైతు గారు అయితే అంటే మనం మేబీ ఇది ఇన్అప్రోప్రియేట్ కానీ బట్ స్టిల్ అయినా సరే అంటే తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎన్కౌంటర్లు చేస్తే శభాష్ అన్న వాళ్ళు అది తప్పని చెప్పిన వాళ్ళు ఎందరూ మనం డిస్కస్ చేసాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఐ థింక్ ఇద్దరు అలాంటి నిందితులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అంటే ఇమ్మీడియట్ జస్టిస్ అక్కడ దొరికింది అని చాలామంది సంతోషపడిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేబీ గవర్నమెంట్ నిజంగా చాలా స్ట్రిక్ట్గా ఉందేమో, అందుకే భయపడి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారేమో ఒక పాయింట్ కూడా ఏమన్నా ఆలోచించారంటారా? ఆ యాంగిల్లో కూడా ఏమైనా? సార్ వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, నోరు లేనోళ్ళు కాబట్టి తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కూడా పోకుండా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందేమో సార్, నాకైతే తెలియదు. సుగాలి ప్రీతి కేసులో ఎవరైతే దోషులో, ఎవరైతే అనుమానంలో ఆత్మహత్యలు చేసుకోమనండి, వాళ్ళని పట్టుకోమనండి. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారా రజనీ గారు కరెక్టా అంటే, అరే దోషిని జైల్లో వేసి శిక్ష వేస్తే బతికున్న వాళ్ళకి, జైల్లో ఉన్న వాడికి ఒక సిగ్గు, ఒక బిడియం, ఒక అవమానం అనేది తెలుస్తుంది సార్. ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేయడం తప్పు, చట్టాలు కూడా ఇమీడియట్ గా ఉరి తీయడము తప్పు సార్. కొన్నాళ్ళు ఆ కేసు వాదోపవాదాలు వినాలి సార్. ఏది నిజం ఏది అబద్ధం సాక్ష్యాలన్నీ రుజువయ్యాక జరగాల్సిన దానికి ఇన్స్టెంట్ జస్టిస్ అంటూ టీడీపీ వాళ్ళు అటుగా వస్తున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళాడు, వాష్రూమ్ చెరువు దగ్గర ఉంది, చెరువు దగ్గర వాష్రూమ్కి వెళ్తూ అలాగా చెరువులో పడిపోయాడు, మేము బేడీలు వేసాం, బేడీలతో పాటు కానిస్టేబుల్ కూడా దూకేసినాడా? ఏంటి సార్ ఇది? మళ్ళీ ఎక్కడైతే మహిళలు వచ్చేసి అలా ఎలా చేస్తారు, మీ ప్రభుత్వంలో అలా ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతారేమోనని ఒక్కొక్కళ్ళని కానిచ్చేస్తున్నారు సార్. ఇది మానవ హక్కుల వాళ్ళు వచ్చి చర్య తీసుకుందామా అంటే వీళ్ళ ఆడబిడ్డల మీద జరిగిన అమానుషాలు, అఘాయిత్యాలు. సో వాళ్ళకి ఇలాంటి శిక్ష పడితే ఓకే సార్. మరి ప్రత్యూష పాపం మీకు తెలుసు, తెలంగాణ సినిమా యాక్టర్ ప్రత్యూష, ఆ అమ్మాయిని చనిపోయిన వాళ్ళకి ఈ రోజుకి శిక్ష పడక ఆ తల్లి ఇంకా ఆ కొట్టు ఈ కొట్టు అని తిరుగుతూనే ఉంది. ఆయిషా మీరా తల్లికి తెలుసు కారణాలు ఎవరున్నారో, ఆ తల్లి తిరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళు చెరువులో దూకి చచ్చిపోతుంటే మరి ఆ కేసులకు కారణమైన వాళ్ళు చెరువులో ఎందుకు దూకలేకపోతున్నారు? వాళ్ళని పట్టుకుని చెరువు దాకా ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు పోలీసులు? పట్టుకుని చెరువు దాకా తీసుకెళ్తే దూకుతారేమో, వీళ్ళని ఎడతారో దూకుతారో మనకు తెలియదు కదా. కానీ పట్టుకుని చెరువు దాకా కూడా తీసుకెళ్లలేని పరిస్థితిలో పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అయితే జరుగుతుంది సార్. పుణ్యశీల గారు, సో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్లు, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆ ఘటనలు జరిగిన నేపథ్యంలో మీ మీద కూడా దాని మీద కొన్ని విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు మహిళా అంటే సరే మీ హయాంలో కూడా ఉన్నది మహిళా హోమ్ మినిస్టర్ అనుకోండి, ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు. సో ఎంతో కొంత మంచిది జరుగుతుందని భావించిన నేపథ్యంలో మీరు దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు గత 2 ఏళ్ల నుంచి? సార్ 2 ఏళ్లలో మరి రజనీ గారు కూడా మరి విశ్లేషించడం జరిగింది. అసలు రజనీ గారు చెప్పారా, లేకపోతే సునీతమ్మ చెప్పారా, పుణ్యశీల్ చెప్పిందా అనేది కాదు సార్. ఎన్సీఆర్బి రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. 2 సంవత్సరాల్లో ఎన్ని వేల అరాచకాలు, వయోభేదం అనేది లేకుండా ఆడవాళ్ల మీద, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా. ఇందులో కూటమి నాయకుల అరాచకాలున్నాయి. మీరు మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కోనేటి ఆదిమూలం గారు కావచ్చు, వాళ్ళ మీద మేమేసిన నిందలేం కాదుగా. రోడ్ల మీదకి విక్టిమ్స్ వచ్చి దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఆ విషయాల్లో ఎప్పుడు కూడా మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ఆవిడ వచ్చేస్తారు సార్. నేనైతే ఒక మాట చెప్తా ఉన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలీసు వ్యవస్థ దేశంలోనే 2వ ర్యాంక్ సాధించింది సార్. 59 స్కాచ్ అవార్డ్స్ సంపాదించింది పోలీసు వ్యవస్థ. వీళ్ళ టైంలో 36వ ర్యాంకుకు పడిపోయింది. అదే ఆ 36వ ర్యాంకుకు పడిపోయిన వారం రోజుల్లో క్యాబినెట్ జరిగితే మరి నీ యొక్క పాలనా విధానం చండాలంగా ఉంది అని లాస్ట్ ర్యాంక్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదంతా వైసీపీ చెప్పిందా? పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెవిలో ఊదారా? చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళ మంత్రుల పనితీరు బాగాలేదు, మీరు సరి చేసుకోండి అని మరి వైఎస్ఆర్సీపీ మాట్లాడితే తప్పు మాట్లాడేసింది, విషం జిమ్మేస్తోందని మాట్లాడుతున్నారు. మరి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మీ పనితీరు మార్చుకోండి అని ర్యాంకులు ఇస్తున్నారు కదా. మరి దానికి ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలి? మరి 36వ ర్యాంకుకి పోలీస్ వ్యవస్థ ఎందుకు పడిపోయింది? వీళ్లే దగ్గరుండి వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల మీదకి మరి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కత్తులు, రాడ్లు, రప్పలు అన్ని పట్టుకొచ్చేస్తారు, లేకపోతే పెట్రోల్ బాంబులు వేసేస్తారు. దానికి కాపలా పోలీసు వారు ఉంటున్నారు. ఎంత దారుణం సార్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోడిని కోసుకున్నా, లేకపోతే మేకను కోసుకున్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపినా
మరి అదేదో పెద్ద ప్రపంచంలో ఎంతో అసహ్యమైనటువంటి ఘటనకి వీళ్ళు పాత్రులు అన్నట్టుగా వాళ్ళని మరి చట్టానికి విరుద్ధంగా మరి వాళ్ళకి ముసుగులేసి రోడ్ల మీద నడిపించి మరి కాళ్ళ మీద కొట్టి మరి పోలీసు వారు చేస్తున్నటువంటి మరి పనులు ఏ లెక్కలోకి తీసుకోవాలి సార్? మరి అదే విధంగా అరవ శ్రీధర్ గారు అన్యాయం చేసినటువంటి అమ్మాయికి గాని, కోలేటి ఆదిమూలం గారు చేసినటువంటి అమ్మాయికి గాని మరి వాళ్ళిద్దరూ మరి 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 ఆ విక్టిమ్స్ కి కారకులు కదా వాళ్ళు. మరి ఆ కారకులు ఇద్దరిని కూడా ఆ రకంగా మరి హోమ్ మినిస్టర్ గారు దేనికి వాళ్ళిద్దరిని రోడ్డు మీద నడిపిస్తూ బయటికి తీసుకురాలేదు సార్? మనం చూపించాలి. ఒక్కటి సార్, మహిళా సాధికారత ఇది కూడా ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేస్తాను, నేను ఎక్కువ టైం తీసుకోను. మహిళా సాధికారత అనే దాని మీద వాస్తవంగా మొన్న తెలుగుదేశం పార్టీ వారు కూడా ఓకే చేశారు, మా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా. ఎందుకంటే మహిళలకి ఎవరైనా సపోర్ట్ చేసేటటువంటి బిల్ అది. కానీ మేమేం చేయలేని పరిస్థితి, వాళ్ళు చేయగలిగినటువంటి పరిస్థితి. ఢిల్లీలో చక్రం తిప్పగలిగినటువంటి మహాచక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఢిల్లీ అంతా నా చేతుల్లో ఉంది, దగ్గర రెండవ ప్రధాని నేనే అని చెప్పుకునేటటువంటి మరి అందరికంటే కూడా అపర అనుభవజ్ఞుణ్ణి అని చెప్పుకునేటటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఈ నియోజకవర్గాల విభజన దీనికి అటాచ్ చేస్తూ ఆ బిల్లు పెట్టద్దు సార్. మహిళా రిజర్వేషన్ మాత్రం పెడితే మరి దేశవ్యాప్తంగా కూడా మీకు మాకు ఇద్దరికి కూడా మరి హర్షం వ్యక్తం అవుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా అక్కడ ఎన్డీఏ కావచ్చు, ఇక్కడ కూటమికి కావచ్చు, మరి చక్కని ఇదొస్తుంది అని చెప్పని మరి అందరూ కూడా హర్షం వ్యక్తం చేసేవాళ్ళు కదా. ఎలా అంటే సార్, ఒక్క పాత సామెత సార్, ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితులు నోటితో చెప్తారు, నొసలతో ఎక్కిరిస్తారు సార్. ఇది కూటమి వాళ్ళ పరిస్థితి. సునీత గారు, సో ఇప్పుడు ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూసినా, లేకపోతే గతంలో మీ కూటమిలో ఉన్న వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తుల్ని చూసినా ఆ ఘటనలన్నీ ఒక మాట అంటే ఇప్పుడు ఈవిడ పేరు పుణ్యశీల గారు, ఆవిడ మాట్లాడుతూ కోడిని కోసుకున్నా రోడ్డు మీద ముసుగులేసి తీసుకెళ్లి కొడతారు, కోడిని కోసుకుంటే రోడ్డు మీద ముసుగులేసి తీసుకెళ్లేదు సార్. కత్తులు తీసుకొని మేకల్ని నరికి, కత్తులు తీసుకొని రప్పా రప్పా అంటూ నరుకుతామని అంటే దానికి తీసుకెళ్లారు సార్. రాంబాబు గారిని పెట్రోల్ బాంబులు వేస్తే మరి స్టేషన్ బయలు ఇచ్చి పంపుతారా అమ్మా? నాకు న్యాయం చేయండి అని మీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తే స్టేషన్ బయలు ఇచ్చి పంపుతారా? పెట్రోల్ బాంబులు కాదమ్మా, మనం మాట్లాడే మాట సరిగ్గా ఉండాలి. బాంబులు కాదా? వాళ్ళు మనుషులు కాదమ్మా? అంటే చేసిన కరెక్ట్ సునీత గారు కంప్లీట్ చేయండి. పుణ్యశీల గారు ఒక నిమిషం సునీత గారు, ఈ ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో మహిళల మీద అరాచకాలు తగ్గాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చి ఒకసారి అది ఎవరైనా అదే వాళ్ళకి అదే ఆఫర్ రోజు అని చంద్రబాబు నాయుడు లాస్ట్ పాయింట్ ప్లీజ్. లాస్ట్ పాయింట్ జరిగినప్పుడు సునీత గారు శ్రీధర్కి ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు? కంక్లూడ్ చేద్దాము. లాస్ట్ పాయింట్ సునీత గారు అయిపోయింది. టైం ఎక్స్టెండ్ అవుతాం మనము. టైం ఎక్స్టెండ్ అవుతాము. సునీత గారు, పుణ్యశీల గారు అండ్ సునీత గారు టైం ఎక్స్టెండ్ అవుతాము. పుణ్యశీల గారు, పుణ్యశీల గారు
పుణ్యశీల గారు అండ్ సునీత గారు ఒక నిమిషం టైం ఎక్స్టెండ్ అవుతుంది, ఒక నిమిషం ప్లీజ్. రజనీ గారు లాస్ట్ పాయింట్ మీరు మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. సునీత గారు ఐఎమ్ సారీ టైం ఎక్స్టెండ్ అయిపోతాము. లాస్ట్ పాయింట్ రజనీ గారు లాస్ట్ పాయింట్ మాట్లాడితే క్లోజ్ చేద్దాం. రైట్, ఒక నిమిషం సార్ సునీత ఏదైతే ఒక్క నిమిషం సార్ ఎస్ సునీత గారు ఒక నిమిషం. వాడికి పార్టీలకు అతీతంగానే రాష్ట్రంలో శిక్ష పడుతుంది, అందులో రైట్ ఎలాంటి డౌట్ రైట్ లేదు. రైట్ రజనీ గారు లాస్ట్ సరే పాయింట్. సునీత గారు లాస్ట్ ఏదైతే పాయింట్. మనం మాట్లాడేటప్పుడు మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ అంటే ఒక ఎవిడెంటరీ అండి. ఈ రోజు పుణ్యశీల గారు పార్టీ మీద ఉండే అభిమానంతో అన్ని అబద్ధాలు చెప్పేసి ఇచ్చు. మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసుకుందాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గతంలో ఎంత రిపోర్ట్ ఉంది, ఇప్పుడు ఎంత రిపోర్ట్ ఉంది, ఇదంతా టాలీ చేసుకుందాం. ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్నో స్థానం వచ్చింది, ఇప్పుడు ఎన్నో స్థానం వచ్చింది అనేది మనం ఎంక్వైరీ చేసుకుందాం. ఇకపోతే చంద్రబాబు గారు ఏది చెప్తే అదే నిజమే కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన మాటే హోంశాఖ లాస్ట్ దాంట్లో ఉన్న పరిస్థితి అండి. సో మనం ఆవిడని నిందించవచ్చు, కానీ ఎన్సీఆర్బి రిపోర్ట్ వైసీపీ వాళ్ళు రాసేదో లేకపోతే పుణ్యశీల గారి అభిమానులు రాసేదో కాదండి. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అందరూ తెలుసుకోండి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు చెప్పారు తెలంగాణ అసెంబ్లీకి 6,000 అవుతుంది, మన అసెంబ్లీ కట్టడానికి 20,000 అవుతుందంటే జగన్ గారు అబద్ధాలు చెప్పారా, కావాలని చంద్రబాబు గారి మీద బురద జల్లారా అని అందరు రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసినారు. వేస్తే అక్కడ రాజధాని రైతులు ఆశ్చర్యపోయారు. ఓరు నాయనో, ఇంత డబ్బు తినేస్తున్నాడా, ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాడా, నిజమే కదా అని ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఇది మనం మనిషిని నమ్మకపోయినా ఒక ఎన్సీఆర్బి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తెచ్చుకోండి. క్రైమ్ రేట్ పెరిగింది, కానీ క్రైమ్ వెలుగులోకి రావట్లా. పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుని మీడియాలో రావట్లా. మీడియా అంటే మీకు చాలా పెద్ద మీడియా ఉంది, వాళ్ళకి ఒక చిన్న మీడియా ఉంది. ఆ చిన్న మీడియాలో పొద్దుగుకులు చెప్పలేరు కదా. మీకుండేటటువంటి పెద్ద సోషల్ మీడియాలో అన్నిట్లో పావులాన్ని ముప్పావులా చూపిస్తారు, కానీ ఇప్పుడు ముప్పావులో జరుగుతున్నప్పుడు 10 పైసలు కూడా మీరు చూపించని పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఎన్సీఆర్బి రిపోర్ట్ లో ఉన్నాయండి. సో దయచేసి దాన్ని ధృవీకరించుకోవాలి. ఒకరికొకరు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ చదువుకున్న ప్రతి విద్యావంతుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అవినీతిని, లేకపోతే అమరావతిలో జరుగుతున్నటువంటి స్కాములను, లేకపోతే ఎన్సీఆర్బి రిపోర్ట్ ను రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు పేపర్ లో ప్రకటించండి, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయండి. ఎవరు తప్పైతే వాళ్ళకి శిక్ష పడాలా. ఆడబిడ్డలకు జరుగుతున్న అత్యాచారాలు ఎందుకు హోంశాఖ దాకా రావట్లే, ఎందుకు మహిళా కమిషన్ దాకా రావట్లేదంటే వాళ్ళు ఏమీ చేయలేరని ఆడబిడ్డల తల్లిదండ్రులు కూడా పోవట్లే. వాళ్ళ చేతిలో ఏముందిలేండి అనే పరిస్థితికి వచ్చింది. గతంలో హోంశాఖ మీద ధర్నాలు చేసేవాళ్ళు, మహిళా కమిషన్ ముట్టడి చేసేవాళ్ళు. ఏంటి దాని అర్థం? అక్కడికి పోతే ఏదైనా న్యాయం జరిగిద్ది, చేస్తారేమో, చెయ్యట్లేదు ఏంటని. ఇప్పుడు అసలు పోవట్లేదండి. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదమ్మా. మహిళా కమిషన్ చైర్పర్సన్ కి ఎన్నిసార్లు నేను తీసుకెళ్ళినా భార్యాభర్తల పంచాయతీలు తప్ప ఏ రోజు నా మీద అఘాయిత్యం చేసినారు, ఒక రేప్ చేయబోయారు, ఇలా దాడి చేసినారు, నేను మైనర్ పిల్లనని ఒక్క కేసు కూడా నమోదైన చరిత్ర లేదండి. ఉంటే ఆమెని పేపర్ రిపోర్ట్ ఇవ్వమనండి. రాయకుండా వచ్చింది. ఇవన్నీ ఎవిడెంటరీతో పేపర్ లో నమోదు చేయమనండి సార్. ప్రజలకి ఎవిడెంటరీ కావాలి, నమ్మకం కావాలి. కోర్టు కూడా సాక్ష్యాలు లేదే శిక్ష వేయదు. ప్రజలు కూడా ఆధారాలతో నమ్ముతున్నారు. ఈ రోజు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి 6,000కి 20,000 అని చెప్పలా. పార్లమెంట్ సాక్షిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఎంత గొప్పగా మిథున్ రెడ్డి గారు చెప్పారు. అరే మీ పార్లమెంట్ దానికే ఇంత ఖర్చు అయిందా స్క్వేర్ ఫీట్ కి, మా రాష్ట్రంలో అసెంబ్లీకి ఇంత ఖర్చు అవుతుందంటే నోటు మీద చేసుకున్నారు పక్కనున్న ఎంపీలందరూ. సో ఇది ఎవిడెంటరీ సార్, అవతరుడి మీద బురద జల్లడం కాదు, ఆధారాలు పట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు కూడా మాట్లాడండి, అది తప్పైతే మీరు కూడా నిరూపించండి. మీరు కూడా మీ అన్ని అద్భుతమైన ఛానల్స్ లో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేసేయండి. ఇదిగోండి 6,000 కాదు ఖర్చు 2,000 అవుతుంది, లోటు బడ్జెట్ లో చేస్తున్నారు అనుభోగ్యులు కాబట్టి అని చెప్పండి. 20,000 అని అవతల వ్యక్తి మాట్లాడుతుంటే మనం ఎందుకు ఒప్పుకోవాలా? మనకి ఎందుకు ఒప్పుకోవాలా? ఇబ్బంది పడుతుంటే టైం ఎక్స్టెండ్ అయిపోతుంది. రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్. రజనీ గారు, పుణ్యశీల గారు, అలాగే సునీత గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే మొత్తానికి చూస్తే మనం మహిళలకు సంబంధించిన సాధికారత కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే మనందరం కూడా ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆయన చేసిన సూచన మంచిది కానీ బట్ దాన్ని అన్వయించబడిన పద్ధతి మాత్రం బాగాలేదు అన్నది కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.